నవీన్ చంద్ర నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 11 ఇవాళ విడుదలైంది. వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో షాకింగ్ ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్తో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. తాజాగా నవీన్ చంద్ర నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 11. లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి 11 రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, దిలీపన్, అభిరామి, ఆడుకాలం నరేన్, రిత్విక, రవివర్మ, అర్నయ్, కిరీటి దామరాజు తదితరులు. సంగీత దర్శకుడు డి ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ కార్తీక్ అశోక్, ఎడిటింగ్ శ్రీకాంత్ ఎన్బి. వైజాగ్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హత్యలు ఎవరు చేశారు, ఎవరిని చేశారు అనేది అంతుచిక్కకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ హత్య కేసులను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ రంజిత్ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దీంతో స్మార్ట్ పోలీస్గా పేరున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్కు ఆ కేసు అప్పగిస్తారు. కేసు పరిశోధనలో ఓ చిన్న క్లూ దొరుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? అరవింద్ హంతకులను పట్టుకున్నాడా? అసలు హత్యకు గురైంది ఎవరు? వారిని హంతకుడు చంపడానికి కారణాలు ఏంటి? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే 11 సినిమా చూడాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ అనగానే ఒక హత్య లేదా వరుస హత్యలు, వాటిపై పరిశోధన, ఇలాగే సినిమాలు ఉంటాయి. అయితే వాటిని ఎంత గ్రిప్పింగ్, థ్రిల్లింగ్గా తెరపై ఆవిష్కరించామనేదే సవాలుగా ఉంటుంది. ఆ సవాలులో డైరెక్టర్ లోకేష్ అజిల్స్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. వరుస హత్యలు జరగడం, హీరో కేసు తీసుకోవడం రొటీన్ అయినప్పటికీ తెరకెక్కించిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే షాకింగ్ ట్విస్టులు, మలుపులు ఎంతో ఆకట్టుకుంటాయి. హత్యలు చేసేది ఎవరు అనేది మాత్రమే కాకుండా ఎవరు హత్యకు గురయ్యారో తెలియకపోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక చనిపోయింది ఎవరో తెలుసుకున్న తర్వాత కూడా కిల్లర్ను పట్టుకోకపోవడం, క్లైమాక్స్లో రివీల్ కావడం చాలా సినిమాల్లోనే చూస్తాం. కానీ అది సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చేలా మూవీ ఉంటే సక్సెస్ అయినట్లే. అందులో 11 సక్సెస్ అయింది. చివరి వరకు ఉత్కంఠంగా 11ను చిత్రీకరించారు. ఇక సినిమాకు తగినట్లుగా వచ్చే బీజీఎం ఎంతో ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. ఇక నవీన చంద్ర మరోసారి తన నటనతో మెప్పించాడు. తన యాక్టింగ్లో మంచి వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ లోకేష్ అజిల్స్ తన ప్రతిభ చూపించాడు. మిగతా పాత్రలు కూడా చాలా బాగా మెప్పించాయి. ఇక ద్విభాషా చిత్రాలంటూ వచ్చే చాలా వరకు సినిమాల్లో లిప్ సింక్ సరిగ్గా కుదరదు. కానీ 11 మూవీలో తెలుగు వెర్షన్ బాగుంది. నిజమైన ద్విభాషా చిత్రం 11 అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఊహించని మలుపులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్తో సీట్లో కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లర్ 11 మూవీ. మొత్తం మీద 11 సినిమా షాకింగ్ ట్విస్టులు, ఉత్కంఠభరిత కథనంతో ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్ర నటన కూడా ప్రశంసనీయం.